చెప్పినట్లుగా. అదేంటంటే ఒక పక్క చిరంజీవి గారిని ఓకే పద్మవిభూషణ్ ఇచ్చిన తర్వాత ఆయన పార్టీలో తీసుకుంటారు, రాజ్యసభ ఇస్తారని కూడా పెద్ద ఎత్తున మొన్నంతా నడిచిన టాక్. ఒకవేళ వీళ్ళందరూ కానీ వచ్చేలా ఉంటే మెగా కాంపౌండ్ అంతా కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. దే ఆర్ పొలిటికలీ విత్ పవన్ కళ్యాణ్ అండి, ఇంకా రెండో మాట ఏం లేదు దాంట్లో. రాజకీయంగా ఆ కాంపౌండ్ అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్తోనే ఉన్నారు. అందులో బ్రదర్స్ అయితే ఇంకా పూర్తిగా ఉన్నారు. వాళ్ళు ఆయనకు వాహనాలు కొనిపెట్టారు, వాళ్ళు ఆయనకు అనేక ప్రక్రియలు చేశారు. ఇవన్నీ బహిరంగంగా జరిగినవే కదా. ఒకవేళ అల్లు అరవింద్ అంతగా బయటపడి మాట్లాడకపోయినా ఫలితాలను బట్టి లేకపోతే పరిస్థితులను బట్టి చాకచక్యంగా వ్యవహరించగలిగినటువంటి నిపుణత ఆయనకు ఉంది, అది అందరికీ తెలుసు. కాబట్టి ఈ పరిస్థితులు అల్లు అర్జున్ను కూడా వీళ్ళు కొంత చేశారు కదా ఇదివరకు, అరవింద్ కాకపోయినా. అందువల్ల వాళ్ళు అటు మొగ్గుతారు, మొగ్గించుకోవడానికి కూడా అమిత్ షా పూర్తిగా ప్రయత్నం చేస్తాడు. స్టార్ పవర్ మీద అమిత్ షా మోదీలకు నమ్మకం చాలా ఎక్కువ. రజనీకాంత్ కారణాలు ఏమైనా కొంచెం ఊగిసలాడి అట్లా వెళ్ళిపోయారు, కానీ దూరం కాలేదు ఆయన కూడా. సో ఇంకొకటి కూడా ఉంది కదా, బీజేపీ వాళ్ళు కల్చరల్ నేషనలిజం మాది అంటారు. సో వాళ్ళను బలపరచడానికి కేవలం రాజకీయ వేదికలు ఎక్కి మాట్లాడక్కర్లేదు, రామ మందిరంలో నుంచి కూడా, రాముడి పందిరిలో నుంచి కూడా బీజేపీకి మద్దతు తెలిపేటటువంటి అవకాశం ఉంది. అనేక వేదికలు, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఈ కల్చరల్ పాలిటిక్స్ అంటే ఒక విధంగా రిలీజియన్ తీసుకొని వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు రాజకీయంగా మాట్లాడకపోయినా ఈ కల్చరల్ ప్లాట్ఫామ్స్ నుంచి బలపరిచే అవకాశము చాలా చాలా ఉంటుంది. అది మోదీ యొక్క నైపుణ్యంలో అదొకటి. అంటే ఆయన మల్టీ ప్లాట్ఫామ్స్, మల్టీ వాయిసెస్, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళి మాట్లాడగలిగినంత ఓపిక ఏ యాక్టర్ కంటే ఎక్కువగా డ్రెస్సులు మార్చుంటాడు మోదీ ఇప్పటికీ. డ్రెస్సులు, అప్పటికప్పుడు మాట్లాడే మాటలు, లేదా మీడియాలో మీరందరూ చేసే పనులు ఇవన్నీ. సో ఇది ఒక పెద్ద కీలకమైన మార్పే అవుతుంది ఇది. అయితే దీని స్పందన ఎలా ఉంటుంది, రెండో వైపు నుంచి ఎట్లా ఉంటుంది, వీళ్ళు మొత్తం ఇది అవుతారా, దట్ ఈస్ టు బి సీన్. కొన్ని సర్వేలేమో పూర్తిగా ఈ సర్వేలు కలకలం అంటే ఆంధ్రప్రదేశ్లో మొదలైనవి జనసేన టీడీపీకి క్లీన్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యం. సర్వేలు అన్ని విధాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు రైస్ సర్వే చేస్తున్నారు, అంతకుముందు ఎలక్షన్ అనే ఒక సర్వే వచ్చింది, దానికంటే ముందు న్యూస్ అవేర్ అనేది ఒకటి సర్వే వచ్చింది. అసలు అంతకుముందు ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ, ఇండియా టుడే, ఆ సర్వేలోనేమో ఎక్కువ సీట్లు వైసీపీకి వస్తాయని వాళ్ళు చెప్తూ వచ్చారు. మరి ఆ తర్వాత అంత క్షేత్రస్థాయిలో అంత మార్పు వచ్చింది, అవి ఎక్కువ పార్లమెంటు దీన్ని తీసుకున్నాయనుకోండి. అందువల్ల హోరాహోరీ పోరాటం జరుగుతుంది అనేది నిస్సందేహం. గట్టిగా వీళ్ళకు ఒక కూటమి ఏర్పడుతుంది, వీళ్ళకు ప్రచారకులు, స్టార్స్ పెరుగుతారు. కాంగ్రెస్ వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తున్నారు, చిన్నదిగా ఒక చిన్న పాయ వాళ్ళు తీసుకుపోతారు. ఈరోజే నేను ఇందా చూస్తున్నాను, సిపిఎం శ్రీనివాసరావు వాళ్ళు ఈ రెండింటితో కలవని వాళ్ళు ఏదో మా అంతకు మేము బీజేపీతో కలవని పార్టీలు వీటన్నిటితో మేము ఒక కూటమి చేస్తాము, సిపిఐతో కూడా మేము చర్చలు జరుపుతున్నాము అంటున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసిన మరుక్షణం సిపిఐని బలం ఎంతున్నా సరే ఇప్పటివరకు ప్రతి క్షణం ఉన్నారు కదా ఈ రెండు పార్టీలు. సో సిపిఐ దూరం అయ్యే పరిస్థితి కూడా రావచ్చు. జేడీ లక్ష్మణ్ పార్టీ ఒకటి కొత్తగా ఏర్పడి అది ఒకటి ఉంది. కొన్ని ప్రాంతాలు ఆయన కూడా ఇందులో ఉన్న పొత్తులో వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎందుకంటే సింగిల్గా ఇప్పుడు వెళ్ళి వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు కదా. బట్ ఆయన బీజేపీ పొత్తులోకి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆయన ప్రధాన నినాదం, దానికోసం సంతకాలు ఇదంతా. సో ప్రత్యేక హోదా అనే దానికి కాదు, ప్యాకేజీ అనే దాని మీద ఎప్పుడో వీళ్ళిద్దరు ఉన్నవాళ్ళు